మనం చనిపోతున్నాం అనే పాయింట్ వేరు. ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి చనిపోవటం ఏంటి సార్? అంత ఘోరంగా ఇది ఇందులోనే కుట్రకోణం ఉందనిపించింది నాకు. కుట్రకోణంగా జనరల్‌గా ఇదొక డేంజరస్ సిట్యుయేషను. తల్లి పిల్లలనేది ఒక ప్యాకేజ్ లాగా. హ్మ్. ఎప్పుడైనా సరే నువ్వు గమనించు, ఒక తల్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోద్ది. ఓకే. చాలా సార్లు బావిలో దూకేటప్పుడు తల్లి ఆ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని అంటే ఒకటి భర్తతో గొడవ కావచ్చు, వీడికి పిల్లలు దక్కకూడదు అనే ఒకటి కావచ్చు, లేకపోతే నేను లేకపోతే అసలు పిల్లలు ఎట్లా బతుకుతారు అనే ఒక పిచ్చి భ్రమతో కావచ్చు. ఎవరైనా బతుకుతారు, ఎట్లైనా బతుకుతారు. లేదు నేను లేకపోతే అసలు వాళ్ళకి బతికే లేదని ఒక మానసికమైన దీంట్లోకి వెళ్ళిపోవడం. హ్మ్. లేకపోతే అసలు ఏమైనా సరే ఆ భర్త అనేవాడికి పిల్లలు ఆ ఏడుపు వాడికి వీలే. నేను పోతే వాడు ఏడకపోవచ్చు, పిల్లలు పోతే ఏడుస్తారుగా. హ్మ్. ఆ ఏడుపు నాకు తృప్తినిస్తుంది. ఇటువంటి పైశాచిక కోణాలు కూడా ఉంటాయి. ఓకే. నువ్వు ఎప్పుడైనా సరే మగాడు చచ్చిపోయాడు ఇప్పుడు 3:1 రేషియోలో ఉంది. ముగ్గురు మగాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోతుంటే ఒక మహిళ దానికి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ప్రతి ముగ్గురు మగాళ్ళకి ఒక అది రేషియో. సో ఆత్మహత్యలు లెక్క తీసుకుంటే మనం ఒక 100 మందిని తీసుకుంటే ఆ 100 మందిలో 30 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంటే అందులో 10 మంది మహిళలు ఉన్నారు, 30 మంది మగవాళ్ళు ఉన్నారు. 40 మంది చనిపోతుంటే. సో ఇక్కడ మగాడు ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాడు ఎప్పుడు బిడ్డలను తీసుకొని ఏడిపోయి దూకి చచ్చిపోయిన దాఖలాలు ఎక్కడా కనబడవు. కానీ ఆడవాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఎస్పెషల్లీ తల్లులు ఆవిడతో పాటు పిల్లల్ని చాలా కేసెస్లో ఇదే జరుగుతుంది. అవును సార్. అవును. ఇక్కడ ఈ బ్రాట్ అప్ దిస్ పాయింట్ మంచిది. ఎప్పుడైనా సరే మన కోర్టులు పిల్లల కస్టడీని ఇచ్చేటప్పుడు ఈ ఫ్యాక్టర్ని గట్టిగా చూడాలి. తల్లి మానసిక పరిస్థితి ఏంటి, తల్లికి పిల్లల్ని ఇవ్వడం శ్రేయస్కరమా కాదా? ఎందుకంటే పిల్లలు చచ్చిపోతున్నారు, ఆవిడ ఎట్లాగో సరే ఆవిడ డిసైడ్ అయిపోయింది, కానీ ఆవిడతో పాటు పిల్లలు కూడా తీసుకుపోతుంది కదా. ఏ కోపానికో లేకపోతే డబ్బులు లేవనో ఇంకోటో చాలా దారుణమైన విషయం. ఇంకొకటి, ఇద్దరికి ఏదో గొడవలు వచ్చినాయి, విడిపోయిన తర్వాత ఈయన ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటాడు, ఆవిడ లేదు. ఈయన ఏదో రకంగా కానీ ఈయనకి పిల్లల్ని చూపించడం కూడా ఈవిడికి ఇష్టం లేదు, దాపెట్టుకొని అట్లాగే ఉంటుంది. ఈయనేమో నాకు కనీసం పిల్లలు కూడా చూసేకలేనప్పుడు నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈయన కూడా భీష్మించుకుని కూర్చున్నాడు. సరే కోర్టు ఏమంటుంది, ఈయన ఏదో రకాల అడ్డాలు పెడతా ఉంటాడు. ఆ ఈగో తట్టుకోలేదు, అలా అని బతకలేదు, పిల్లల్ని తీసుకొని దూకిపోతాడు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, పిల్లల కస్టడీ అనేది బై డిఫాల్ట్ తల్లికి ఇచ్చేయండి అని చెప్పి చెప్తున్న చట్టం ఇది పరిగణలోకి తీసుకుంటే